This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. తెలంగాణ రాష్ట్ర ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఈమని నరసింహ గారిని కలవబోతున్నాము. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఒక సాధారణమైన న్యాయశాఖ ఉద్యోగి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఆడిట్ డిపార్ట్మెంట్లో ఒక సాధారణమైన అధికారిగా తన జీవితాన్ని ప్రారంభించి దాదాపు 36 సంవత్సరాలు సర్వీస్ అందించి తెలంగాణ రాష్ట్ర ఆడిట్ డైరెక్టర్ గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. సాధించిన విజయాలేంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు ఈమన్ నరసింహ, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక 2-3 నెలలు అవకాశం వస్తుంది అని అనుకున్నాను. ఎందుకంటే సీనియారిటీ ప్రకారం 2 నెలలు 3 నెలలు అవకాశం వస్తుంది అనుకున్నాను. ఇక్కడ కొంచెం ముందుగా 3 నెలలు ముందర వచ్చింది. ఇది ఆనందం కంటే బాధ్యత అండి. ఎందుకంటే 33 జిల్లాలు, చాలా పెద్ద రాష్ట్రము, అధికారులు ఉన్నారు, జిల్లాలో అందరు కష్టపడే మనస్తత్వం ఉన్న ఉద్యోగులు ఉన్నారు, నిబద్ధతతో కూడిన సీనియర్ ఆడిటర్లు ఉన్నారు. అందరి సహకారం డిపార్ట్మెంట్ను నిలబెట్టింది. నేను చిత్తూరు అండి. అమ్మ పేరు రామలక్ష్మమ్మ, తండ్రి పేరు సీతారాం. ఆయన చిత్తూరులో కోర్టు ఉద్యోగిగా పనిచేసేవారు. అమ్మ నుండి సహనం, ఓపిక, సహానుభూతి, మనుషుల పట్ల ప్రేమగా ఎట్లా మసులుకోవాలి, బాధ్యతతో ఎట్లా మెలగాలి. తండ్రి నుంచి కష్టపడే మనస్తత్వం. 10th క్లాసు రెసిడెన్షియల్ స్కూల్ కొడిగినళ్ళి, ఇంటర్మీడియట్ బైపీసీ కర్నూలు, బీబీఎస్సీ ఎంబీఎస్సీ తిరుపతి, ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే ఎంబీఎస్సీ చేసినానండి, మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్. అంటే నేను సివిల్ సర్వీసు గ్రూప్ అని వాటికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే మాకు ముందర సీనియర్ జవహర్ రెడ్డి అని ఉండేవాడు. ఆయన ఐఏఎస్ వచ్చింది మా కాలేజీలోనే, తిరుపతి వెటర్నరీ కాలేజ్, 1 year సీనియర్ ఆయన. ఆయన చూశాక అందరము ఒక మాసలాగా ఒక 3-4 ఏళ్ళు అందరం సివిల్ సర్వీసు గ్రూప్ 1 కొట్టాలి అని ప్రయత్నం. ఇంట్లో మాకు తెలిసిన బంధువు ఒక ఆయన గ్రూప్ 2 ఎంప్లాయీగా సెలెక్ట్ అయినాడు, టీచర్గా ఉండి గ్రూప్ 2 అయినాను. ఆయన చూశాక ప్రయత్నం చేయాలి, వాళ్ళకున్న గౌరవము, బాధ్యతలు, సమాజంలో ఉన్న విలువ చూసి మనం కూడా అటువైపు పోతే బాగుంటుంది, ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అనే భావన. ఫస్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండి, శ్రీకాళహస్తి టెంపుల్. తర్వాత టీటీడీ, తర్వాత టీటీడీలో మళ్ళీ ఆడిట్ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిట్, స్క్వాడ్ ఆఫీసరు. తర్వాత కర్నూలు అసిస్టెంట్ ఎగ్జామినరు, తర్వాత గుంటూరు ఎగ్జామినరు, గుంటూరు కార్పొరేషన్. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో 2004లో వచ్చినాను. సెర్పులో ఫైనాన్స్ మేనేజర్గా స్టేట్ లెవెల్ హెడ్గా పనిచేసాను 4 years 8 months దాకా. అక్కడ నుండి జిహెచ్ఎంసీకి వెళ్ళినాను, ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేశాను. అక్కడ నుండి హెచ్ఎండిఏకి చేసినాను, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా. దాని తర్వాత ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 3 years చేసినాను. తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో టీఎస్ఐసిలో, మళ్ళీ ఫార్మాసిటీలో, లైఫ్ సైన్సెస్లో 7 ఏళ్ళు చేసినాను. తర్వాత ఇక్కడికి వచ్చినానండి. ఇక్కడ జాయింట్ డైరెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీ ఉండిందండి, రిటైర్ అయినాక ఇందిరా మేడం, ఆ పోస్ట్కి వచ్చినాను. 2 నెలల తర్వాత జనవరి నుంచి ఇక్కడ డైరెక్టర్గా పెట్టినారు. 36 ఏళ్ళు. అంటే కాలం ఎప్పుడు తొందరగా అయిపోయినట్టే అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే. ఇన్ని బాధ్యతలు నేనే నిర్వర్తించినానని ఏదో తెలియని శక్తి మన చేత నడిపించిందేమో నా చేత అని అనుకుంటా. సంతృప్తి అనే మాట కొలమానం కాదండి. నెహ్రూ చెప్పినట్టు మెనీ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. నేను ప్రయాణం చేయాల్సిన దూరం చాలా ఉంది నిద్రపోవడానికి కంటే ముందర. అదొక్కటే నేను మొదటి నుంచి నమ్ముతాను, ఇంటర్మీడియట్ డేస్ నుంచి కూడా. నా భార్య పేరు జ్యోత్స్న. నాకు 2 పిల్లలండి. ఒకరు వెంకటరాఘవన్, పెద్ద అబ్బాయి, బీటెక్ ఎల్ఎల్బి చేసి హైకోర్టు అడ్వకేట్గా ఉన్నాడు. 2వ వాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేస్తాను. ఈ హర్ష యశస్కర్. నా ఉద్యోగ ధర్మంలో నేను జీతం తీసుకొని పనిచేసినాను. ఒకవేళ నిజంగా విజయాలు ఉన్నాయంటే అది ప్రభుత్వానికి. ప్రభుత్వం నాకు డబ్బులు ఇచ్చి పోషించింది, జీతం ఇచ్చి, అంతే. ప్రభుత్వానికి ఏ విజయమైనా